రివ్యూ ఆఫ్ ఈగల్ 2015లో సూర్య వర్సెస్ సూర్య మూవీని డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత రవితేజ గారితో ఈ ఈగల్ మూవీని డైరెక్ట్ చేశారు. సో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. చాలా థిన్ స్టోరీ లైన్ అయినా కూడా స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ దాన్ని తీసుకెళ్లిన విధానం మనకు నచ్చుతుంది. అండ్ రవితేజ గారి నుంచి ఎలాంటి యాక్షన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్లాట్ వచ్చి ఒక విలేజ్లో కాటన్ ఫ్యాక్టరీ నడుపుకునే సహదేవ్ను పట్టుకోవడానికి 16 దేశాలు వెతుకుతుంటాయి. అసలు ఎవరి సహదేవ్, తనని ఈగలని ఎందుకు అంటారు, అతని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాలి. అండ్ ఎప్పటివరకు దీని నుంచి రిలీజ్ అయిన ప్రతి అవుట్పుట్ ఈ మూవీ ఒక హై ఆక్టెన్ యాక్షన్ అని హింట్లు ఇస్తూనే ఉంది. అండ్ ఆ యాక్షన్ వైజ్ మంచి థియేటర్ల ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మూవీ. అయితే ముందు కథను ప్రిపేర్ చేసి ఆ తర్వాత యాక్షన్ సెట్ చేశారా, లేక యాక్షన్ చూపిద్దామని కథను ప్రిపేర్ చేశారో అర్థం కాలేదు. మోర్ దెన్ ఏ స్టోరీ కన్నా కూడా ఈ మూవీ నిలబెట్టింది యాక్షన్ సీక్వెన్స్. అండ్ ఇలాంటి హాలీవుడ్ స్టాండర్డ్ కొరియోగ్రఫీని మన తెలుగు సినిమాల్లో చాలా రేర్గా చూస్తుంటాం. అండ్ యాక్షన్ ఒక్కటే కాదు, సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీ లెవెల్ని పెంచింది. అండ్ టైటిల్కి తగ్గట్టుగానే చాలా కెమెరా షాట్స్ అన్ని ఈగల్ ఫ్లై అవుతున్నట్టు డ్రోన్ షాట్స్లో చూపిస్తుంటారు. అండ్ కార్తిక్ గారు ఈ మూవీకి డైరెక్టర్గానే కాదు ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. అన్నెసెసరీలో మాత్రం నాకు ఏ సీను కనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ చాలా ర్యాసీగా ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే అక్కడక్కడ వర్కౌట్ అయింది, ఓవరాల్గా అయితే ఇంప్రెస్ చేయలేదు. అండ్ ఇంకా రవితేజ గారి క్యారెక్టర్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. తన పాస్ట్ మూవీస్లో ఉన్నట్టు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమో సరదాగా ఉండడం లాంటివి చేయకుండా టోటల్ మూవీ అంతా ఆ సహదేవ్ క్యారెక్టర్లో ఇంటెన్స్గానే కాదు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మేకర్ కూడా భలే ఉంటుంది. అండ్ రవితేజ గారిని అయితే మీరు ఇప్పటివరకు చూడని ఒక కొత్త అవతారంలో ప్రజెంట్ చేస్తారు. అండ్ ఇంకా సపోర్టింగ్ రోల్స్ చేసిన నవదీప్ అండ్ అనుపమ రోల్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ స్టోరీని అంతా స్టార్ట్ టు ఎండ్ డ్రైవ్ చేసేది మాత్రం అనుపమ రోలే. అయితే అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, నెగిటివ్స్ లేవంటే డెఫినెట్గా ఉన్నాయి. అందులో నాకు కనిపించిన మేజర్ ఇష్యూ వచ్చి ఫస్ట్ హాఫ్. ఎక్సెప్ట్ ఇంటర్వల్ బ్లాక్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద నెరేషన్ చాలా బోర్ కొట్టింది. మ్యాక్సిమం 1 అవర్ అంతా ఒకరి తర్వాత ఒకరు సహదేవ్ క్యారెక్టర్కి ఓవర్ ఎలివేషన్ ఇచ్చుకుంటూనే వెళ్తుంటారు. అసలు ఎవరి సహదేవ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీకు సెకండ్ హాఫ్లోనే దొరుకుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ రవితేజ గారి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి చాలా టైం తీసుకున్నారు. అండ్ నెరేషన్ కూడా స్లో పేస్లో వెళ్ళడం వల్ల స్టోరీ నుంచి డైవర్ట్ అయిపోతుంటాం. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఈ మూవీని 90% సేవ్ చేసిందని చెప్పాలి. బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ కానీ, బ్రిలియంట్ యాక్షన్ ప్రెజెంటేషన్ కానీ, అండ్ ఒక గ్లోబల్ ఇష్యూని కూడా బాగా రైజ్ చేశారు. అండ్ ఇంకా డైలాగ్ రైటింగ్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. బట్ ఒక్కోసారి సాగదీస్తూ డైలాగ్ చెప్పించడం వల్ల ఇరిటేషన్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ ఈగల్ యాక్షన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. కంటెంట్ వైజ్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ బోరింగ్ ఫస్ట్ హాఫ్, బ్రిలియంట్ సెకండ్ హాఫ్ ఇది. బట్ ఇలాంటి యాక్షన్ స్టాఫ్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈగల్ 2కి పెట్టిన క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.